రే డయాగ్రామ్స్ డ్రా చేయడానికి మనకి ఏమేం కావాలో బేసిక్ నీడ్స్ ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో రే డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలి, ఏ రూల్స్ ఫాలో అయితే రే డయాగ్రామ్స్ కరెక్ట్గా డ్రా చేస్తామనేది మనం నేర్చుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ మనం ఆల్రెడీ మనకి నేర్చుకున్నట్టు ఇక్కడ రే డయాగ్రామ్స్ డ్రా చేయడానికి రెండు రేస్ తీసుకుంటాం. ఓకేనా. ఒకటి ద రే విచ్ ఈస్ ట్రావెలింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్రధాన అక్షానికి సమాంతరంగా ట్రావెల్ చేసే ఒక రే. సెకండ్ వన్ వచ్చేసి ఏ లైట్ రే అయితే ఈ ఆప్టిక్ సెంటర్ని క్రాస్ చేస్తుందో లేదా ఆప్టిక్ సెంటర్ నుండి ట్రావెల్ చేస్తుందో ఆ లైట్ రేని, ఈ రెండు రేస్ని మాత్రమే మనం తీసుకుంటాం. ఓకేనా. లైట్ రే డ్రా చేయడానికి దీనికి ఉన్న రూల్స్ ఏంటంటే, ఫస్ట్గా ఇది మనం ఆల్రెడీ తెలుసు కదా, ఈ లైట్ రే ఎప్పుడూ కూడా ఆప్టిక్ సెంటర్ నుంచి ట్రావెల్ చేసినప్పుడు స్ట్రైట్గా ట్రావెల్ అవుతుంది, ఎక్కడ కూడా రిఫ్రాక్షన్ అనేది లేకుండా. ఇంకొకటి ప్యారలల్గా, అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న రైట్ రే మాత్రం ఫోకస్ నుంచి, కంపల్సరీగా ఫోకస్ నుంచి ట్రావెల్ అయ్యి దీన్ని ఏదో ఒక పాయింట్లో ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఏదేని ఈ స్ట్రెయిట్ లైట్ రేని ఒక పాయింట్ దగ్గర అది ఇంటర్సెక్ట్ చేస్తుంది. అదే మనకు కావలసిన ఇమేజ్. ఎక్కడైతే ఈ రెండు లైట్ రేస్ ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి ప్రిన్సిపల్ యాక్సిస్కి ఒక లైన్ కనుక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే అదే మనకు కావలసిన ఇమేజ్. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే, ఇది లెన్స్. ఈ లెన్స్లో నుండి ఆబ్జెక్ట్ని మనం ఇటువైపు నుంచి చూస్తే మనకు కనిపించేదే ఇమేజ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ వైపు నుంచి కనుక చూస్తుంటే ఈ ఆబ్జెక్ట్ని లెన్స్ నుంచి చూస్తున్నప్పుడు మనకు కనిపించే ఫైనల్ అవుట్పుట్టే ఈ ఇమేజ్. అర్థమైందా అప్పుడు? సో మనం తీసుకునే రేస్ ఎన్ని? రెండు. ఒకటి ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండే ఒక రే, అలాగే ఆప్టిక్ సెంటర్ నుంచి ట్రావెల్ చేసే ఒక స్ట్రెయిట్ రే. ఈ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో దాని నుంచి ప్రిన్సిపల్ యాక్సిస్కి గీసిన పర్పెండిక్యులర్ లైనే ఇమేజ్ అనమాట. అంటే ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే, ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు ఇక్కడే పెట్టాం కదా, మనం దగ్గర నుంచి చూస్తాం, దూరం నుంచి చూస్తాము, రైనా. సో ఆ పొజిషన్ బట్టి ఇమేజ్ కూడా ఫామ్ అవుతుంది. అలాగే ఆ ఫామ్ అయిన ఇమేజ్ యొక్క క్వాలిటీస్ ఏంటనేది ఈ రే డయాగ్రామ్స్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అర్థమైందా? డయాగ్రామ్స్లో ఫస్ట్ కండిషన్ వచ్చి ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఆకాశంలో ఎక్కడో ఉన్న ఒక మూన్నో లేదా స్టార్నో చూస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ ఉన్నప్పుడు మనం చూడగలిగే ఇమేజ్ వచ్చి పాయింట్ సైజ్డ్ ఇమేజ్ చూస్తాం. ఓకేనా. పాయింట్ సైజ్డ్ అంటే వెరీ స్మాల్ అనమాట. సో వి సీ పాయింట్ సైజ్డ్ ఇమేజ్ ఎప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీలో ఉన్నప్పుడు. ఇన్ఫినిటీ అంటే వెరీ లాంగ్ డిస్టెన్స్, వీ కెనాట్ డిఫైన్ ఇట్. ఓకేనా. నెక్స్ట్ ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కంటే ముందు ఉన్నప్పుడు. సెంటర్ ఆఫ్ కర్వేచర్ కంటే ముందు ఉంటే కనుక చూడండి, సో ప్యారలల్ లైన్ ఒకసారి మీరు మామూలుగా మీరు డ్రా చేయడానికి ట్రై చేయండి. వీడియో పాజ్లో పెట్టి డ్రా చేయడానికి ట్రై చేస్తే ఎగ్జాక్ట్గా మీకు ఎలా ఉందో ఇమేజ్ అలాగే వస్తుంది. కానీ మీరు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి? ఒక రే వచ్చి ఆప్టిక్ సెంటర్ నుంచి స్ట్రైట్గా ట్రావెల్ చేయాలి. ఇంకొక రే వచ్చి ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండాలి. అలాగే ఈ రిఫ్రాక్ట్ అయిన రే వచ్చి ఫోకస్ని కనెక్ట్ చేస్తూ డ్రా చేయాలి. అప్పుడు మనకు కావాల్సిన ప్లేస్లో ఆ ఇమేజ్ అనేది ఫామ్ అవడం మనం చూడగలుగుతాం. ఓకేనా. రైట్. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఈ రేస్ రెండు కూడా ఆబ్జెక్ట్ టాప్ నుంచి తీసుకోవాలి, బాటమ్ నుంచి కాదు. అది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని టాప్ నుంచి రెండు రేస్ కూడా మనం తీసుకుంటాం. సో సెకండ్ కండిషన్ వచ్చేసి when ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. 2F1 అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ కాబట్టి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కంటే ఇంకొంచెం ముందు ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే
సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకస్కి మధ్యలో ఇమేజ్ ఫామ్ అవుతుంది. అయితే ఇమేజ్ యొక్క క్వాలిటీస్ ఏంటి లేదా ప్రాపర్టీస్ ఏంటంటే, ఒకటి రియల్, ఇట్ ఈజ్ ఎ రియల్ ఇమేజ్ అంటే వాస్తవమైనది. నెక్స్ట్ ఇంకొకటి డిమినిష్డ్ ఇమేజ్. డిమినిష్డ్ అంటే చిన్నగా ఫామ్ అవుతుంది, డిమినిష్డ్ ఇమేజ్. థర్డ్ క్వాలిటీ వచ్చి ఇన్వర్టెడ్, మనకి రివర్స్లో కనిపిస్తుంది, తల క్రిందులుగా. సో దీని క్వాలిటీస్ ఏంటి, ఆబ్జెక్ట్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ కంటే కొంచెం దూరంగా పెట్టినప్పుడు ఆ ఇమేజ్ అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకస్కి మధ్యలో ఫామ్ అవుతుంది. అండ్ ఆ ఇమేజ్ యొక్క క్వాలిటీస్ ఏంటి అంటే అది రియల్ ఇమేజ్, డిమినిష్డ్ ఇమేజ్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇక థర్డ్ కండిషన్ ఏంటి అంటే, ఆబ్జెక్ట్ అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద ఆన్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉన్నప్పుడు ఆ ఇమేజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర అంటే 2F2 దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఈ ఇమేజ్ యొక్క క్వాలిటీస్ ఏంటంటే, ఇమేజ్ విల్ బీ ద రియల్ ఇమేజ్, సేమ్ సైజ్ and it is again inverted image. సో దీనికి ఉన్న 3 క్వాలిటీస్ ఏంటి అంటే రియల్, సేమ్ సైజ్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఉంది. ఓకేనా. ఫోర్త్ సిచ్యువేషన్లో ఆబ్జెక్ట్ వచ్చి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకస్కి మధ్యలో ప్లేస్ చేసినప్పుడు ఇమేజ్ అనేది ఫోకస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఇంకా దూరంగా బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఫామ్ అవుతుంది. సో ఈ ఇమేజ్ యొక్క ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి ఇమేజ్ కంటే, అగైన్ ఇట్ ఈస్ రియల్ ఇమేజ్, మ్యాగ్నిఫైడ్ అంటే కొంచెం పెద్దగా కనిపిస్తుంది. థర్డ్ క్వాలిటీ వచ్చి అగైన్ ఇన్వర్టెడ్. అర్థమవుతుందా? రియల్ ఇమేజ్, మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. మ్యాగ్నిఫైడ్ అంటే అసలైన సైజ్ కంటే, ఆబ్జెక్ట్ ఒరిజినల్ సైజ్ కంటే కొంచెం పెద్దగా కనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ as మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అండ్ అగైన్ ఇట్ ఈస్ ఇన్వర్టెడ్. నెక్స్ట్ కండిషన్లో ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, ఫోకస్ దగ్గర పెట్టినప్పుడు అంటే చాలా దగ్గరగా తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇమేజ్ అనేది ఇన్ఫైనైట్లో ఫామ్ అవుతుంది. అంటే ప్రీవియస్ వీడియోలో మనం చూసాం కదా, బాగా జూమ్ చేసి బ్లాక్ని చూసినప్పుడు ఎలా కనిపించింది మనకు, అది చాలా అసలు క్లారిటీ లేకుండా కనిపించింది, అది బ్లాకా కాదా అని. సో ఇక్కడ కూడా ఇమేజ్ అనేది క్లియర్గా కనిపించదు. వీ కెనాట్ డిఫైన్, దాన్ని మనం డిఫైన్ చేయలేము. సో కెనాట్ డిఫైన్ size and shape. Image, right? సో ఫైనల్గా సిక్స్త్ కండిషన్లో వచ్చి ఆబ్జెక్ట్ అనేది బాగా లెన్స్కి దగ్గరగా పెట్టినప్పుడు లేదా ఫోకల్ పాయింట్కి ఆప్టిక్ సెంటర్కి మధ్యలో పెట్టినప్పుడు ఇమేజ్ వచ్చేసి వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. వర్చువల్ అంటే మిథ్య, ఊహా చిత్రం అంటారు చూసారా, వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అది కూడా ఎలా అంటే ఎరెక్ట్గా. దీని క్యారెక్టర్స్ ఏంటంటే ఎరెక్ట్, వర్చువల్ ఇమేజ్ అండ్ ఎరెక్ట్ అండ్ అట్ ద సేమ్ టైం మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. ఈ 6 డిఫరెంట్ కండిషన్స్లో ఈ ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఎలా ఉందో ఒకసారి పాయింట్ టు పాయింట్ అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ కండిషన్లో వచ్చి పాయింట్ సైజ్ ఇమేజ్. ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీలో ఉన్నప్పుడు అంటే చాలా దూరంగా ఉన్నప్పుడు లెన్స్కి, ఈ డిస్టెన్స్ అనేది మనం ఎక్కడి నుంచి అక్కడికి చూసుకోవాలంటే లెన్స్ నుంచి ఆబ్జెక్ట్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఇన్ఫినిటీ ఉంటే కనుక ఇమేజ్ అనేది పాయింట్ సైజ్లో ఫామ్ అయింది. నెక్స్ట్ సిచ్యువేషన్లో వచ్చేసి ఆ ఆబ్జెక్ట్ కొంచెం ముందుకు జరిగింది. ఎంత దగ్గరికి జరిగిందంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్కి కొంచెం దూరంలో ఉన్నప్పుడు ఆ ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుందంటే
F2కి 2F2కి మధ్యలో ఫామ్ అయింది. అది ఏ ఇమేజు? రియల్ ఇమేజు, డిమినిష్డ్ ఇమేజ్, అంటే పాయింట్ సైజ్ నుంచి కొంచెం పెరిగింది. అలాగే అదే ఆబ్జెక్ట్ని మనం ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అయింది? 2F2 దగ్గర ఫామ్ అయింది. అండ్ అది వచ్చేసి ఇన్వర్టెడ్ ఇమేజే, కానీ దాని సైజ్ వచ్చేసి రియల్ ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉందో ఇమేజ్ సైజ్ కూడా అంతే సైజ్ ఉంది. అంటే పాయింట్ నుంచి డిమినిష్డ్కి వచ్చింది, డిమినిషన్ నుంచి ఇంకొంచెం సైజ్ పెరిగి రియల్ సైజ్ అంటే ఆబ్జెక్ట్ సైజ్కి వచ్చింది. అలాగే ఆబ్జెక్ట్ వచ్చి ఫోకస్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో ప్లేస్ చేసినప్పుడు ఇమేజ్ ఇంకొంచెం దూరం జరిగింది. అట్ ద సేమ్ టైం మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అంటే ఇమేజ్ సైజ్ ఇంకా పెరిగింది. అవునా? అలాగే 5th కండిషన్కి వచ్చేసరికి ఇక మనం డిఫైన్ చేయలేకపోయాం దాన్ని కదా, దాని సైజ్ కానీ షేప్ కానీ మనం డిఫైన్ చేయలేకపోయాము. ఓకే, నెక్స్ట్ సిచ్యువేషన్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ అనేది లెన్స్కి చాలా నియర్గా పెట్టాము. అంటే ఫోకస్కి ఆప్టిక్ సెంటర్కి మధ్యలో ప్లేస్ చేసినప్పుడు అది చాలా మ్యాగ్నిఫైడ్ ఇమేజే, కానీ ఫామ్ అయింది మాత్రం వర్చువల్ ఇమేజ్. అంటే వెనక్కి ఈ లైట్ రేస్ వెనక్కి రిఫ్లెక్ట్ అయ్యి ఆ ఇమేజ్ అనేది వర్చువల్ ఇమేజ్ ప్లస్ దానికి ఇంకో క్వాలిటీ ఏమైందంటే ఎరెక్ట్ అంటే నిలబడి ఉన్న ఇమేజు అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అనేది ఫామ్ అయింది. అంటే ఈ ఆబ్జెక్ట్ లెన్స్కి దగ్గరగా జరుగుతున్నప్పుడు ఆ ఇమేజ్ ఫార్మేషన్ అనేది సైజు పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం దాని క్వాలిటీస్ కూడా మారుతూ వస్తున్నాయి. అర్థమైందా? సో రే డయాగ్రామ్స్ డ్రా చేయడం ఈజీయో కాదో, మీకు బాగా అర్థమైందో లేదో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం subscribe to my channel and press the bell icon and share it to your friends, right? Thank you.